ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా విశాఖలో వీర మహిళలు సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. జనసేన ఇన్ఛార్జు పసుపులేటి ఉషాకిరణ్ ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు. వీర మహిళలు రంగవల్లులు వేశారు. అధినేత పవన్ కళ్యాణ్ పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్నామని జనసేన నేతలు తెలిపారు. ఒక్కొక్క నెంబర్ చెప్తాను. ముగ్గురు నెంబర్లు వారి ప్లేస్ లో ఉండాలని కోరుతున్నాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క ముగ్గులు ఎవరైతే వేశారో వాళ్ళ సంఖ్యల నెంబర్లో మీరు నిల్చొని. నిన్న మీరు చూశారు కదా, నిన్న గంజాయి బ్యాచ్ ని, రౌడీ బ్యాచ్ ని పోలీసులు యాక్షన్ తీసుకోపోతే ఈ రోజుల్లో మాట ఎవరు వింటున్నారండి? అలా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వాన్ని నమ్మి అందులో కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి ప్రధాన భూమిక వహించినటువంటి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకంతో, విశ్వాసంతో ఈ రోజు 100% స్ట్రైక్ రేట్ తో జనసేన పార్టీకి అవకాశం కల్పించి దాదాపుగా సంవత్సరం కాలం పూర్తయినటువంటి సందర్భంలో సుపరిపాలనకి ఏడాది అన్న నినాదంతో ఈ రోజు మా అధ్యక్షుల పిలుపు మేరకు మేమందరం కలిసి ఉత్తర నియోజకవర్గంలో మహిళలందరం కూడా ఒక పండగ వాతావరణంలో సంక్రాంతిని తలపించే విధంగా ముగ్గుల పోటీ కార్యక్రమాలు, అలాగే సాయంత్రం దీపాలు వెలిగించి నరకాసురుడు ఏదైతే వధ జరిగిందో ఆ రకంగా సెలబ్రేషన్స్ చేసే విధంగా సాయంత్రం దీపావళి చేసుకునే విధంగా అధ్యక్షులు వారు పిలుపు ఇవ్వడం జరిగింది. సంబంధించినటువంటి